హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పబ్లిక్ పల్స్ V6S. నిహిలిస్ట్ పెంగ్విన్. నిహిలిస్ట్ అనే పేరు ఎందుకు వచ్చింది? పెంగ్విన్ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిహిలిస్ట్ పెంగ్విన్ అనే పేరుతో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇది కేవలం ఒక పక్షి కథ మాత్రమే కాదు, మనుషుల మానసిక స్థితిని ప్రతిబింబించే ఒక భావోద్వేగమైన కథగా నెటిజన్లు భావిస్తున్నారు. అసలు కథ ఏమిటంటే, అంటార్టికాలో ఒక చిన్న పెంగ్విన్ తన గుంపును వదిలేసి సముద్రం వైపు వెళ్లకుండా దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఉన్న మంచు పర్వతాల వైపు ఒంటరిగా నడుస్తూ వెళ్తుంది. అక్కడ ఆహారం ఉండదు, నీళ్లు ఉండవు, తోటి పెంగ్విన్లు కూడా ఉండవు. అది వెళ్లే దూరం దాదాపు 70 కిలోమీటర్ల పొడవుగా ఉంటుంది. అది అక్కడికి వెళ్లడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే. నిహిలిస్ట్ పెంగ్విన్ అని ఎందుకంటారంటే, నిహిలిజం అంటే దేనితోనూ సంబంధం లేకుండా, దేనికి అర్థం లేదనే భావన. నేటి కాలంలో ఆఫీస్ వర్క్, బాధ్యతలు, సోషల్ మీడియా ఒత్తిళ్లతో విసిగిపోయిన నెటిజన్లు పెంగ్విన్ ని చూసి నేను కూడా ఇలాగే అన్ని బాధ్యతలు వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలని ఉంది అంటూ ఆ వీడియోను తమ జీవితాలకు అన్వయించుకుంటున్నారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. నిజానికి ఇది కొత్త వీడియో కాదు. వెర్నర్ హెర్జోగ్ అనే దర్శకుడు 2007లో తీసిన ఎన్కౌంటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీలోని. ప్రస్తుతం 2026లో ఇది మళ్ళీ వైరల్ అవుతుంది. సైన్స్ ఏం చెప్తుందంటే, వైజ్ఞానిక నిపుణుల ప్రకారం ఆ పెంగ్విన్ అలా వెళ్ళడానికి కారణం ఫిలాసఫీ కాదు, దాని మెదడులో కలిగిన గందరగోళం, విశ్వస్పేషియల్ డిస్ఫంక్షన్ అని అంటారు. పెంగ్విన్లు సూర్యుడు మరియు అయస్కాంత క్షేత్రాల ఆధారంగా ప్రయాణిస్తాయి. ఒక్కోసారి అనారోగ్యం వల్ల లేదా నావిగేషన్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల ఇలా ప్రాణాంతకరమైన ప్రయాణాలు చేస్తాయి. దీన్ని కొంతమంది మనుషుల్లో వచ్చే అల్జీమర్స్ వ్యాధితో పోలుస్తారు. తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ తన పూరి మ్యూజిక్స్ లో కూడా ఇలాంటి పెంగ్విన్ల ప్రవర్తన గురించి గతంలోనే ప్రస్తావించిన వీడియో ఇప్పుడు మళ్ళీ రీసర్క్యులేట్ అవుతుంది. సో ఇదండి పెంగ్విన్ స్టోరీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ పల్స్ V6S.